ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా నవంబర్ 28వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 82 యు ముంబా వర్సెస్ తెలుగు టైటన్స్ మధ్య జరగబోతుంది. రెండుల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండుల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 19 మ్యాచ్లు జరగగా యు ముంబా 10 మ్యాచ్లు విజయం సాధిస్తే తెలుగు టైటన్స్ 6 మ్యాచ్లు విజయం సాధించింది. 3 మ్యాచ్లు టైగా ముగిశాయి. జరగబోయే మ్యాచ్ కోసం యు ముంబా స్టార్టింగ్ 7: రోహిత్ రాఘవ సెంటర్ మ్యాన్, సునీల్ కుమార్ రైట్ కవర్, పర్వేజ్ బైన్స్వాల్ లెఫ్ట్ కవర్, మంజీత్ రైట్ ఇన్, అజిత్ చౌహాన్ లెఫ్ట్ ఇన్, రింకు రైట్ కార్నర్, సోంబీర్ లెఫ్ట్ కార్నర్లో ఆడే అవకాశం ఉంది. తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7: ఆశీష్ నెర్వాల్ సెంటర్ మ్యాన్, సాగర్ రావాల్ రైట్ కవర్, అజిత్ పవార్ లెఫ్ట్ కవర్. రైట్ ఇన్ పొజిషన్లో చూసుకున్నట్లయితే పవన్ కుమార్ షెరావత్ ఫిట్ ఉంటే పవన్ కుమార్ షెరావత్ ఆడే అవకాశం ఉంది, లేదంటే మంజీత్నే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. విజయ్ మాలిక్ లెఫ్ట్ ఇన్, శంకర్ గదయ్ లెఫ్ట్ కార్నర్, అంకిత్ రైట్ కార్నర్లో ఆడే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఈ రెండు టీంలో రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు గెలిచి వస్తున్నారు. తెలుగు టైటన్స్ గుజరాత్ జైన్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. యు ముంబా బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. పాయింట్స్ టేబుల్లో ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే ఈ సీజన్లో టోటల్ 13 మ్యాచ్లు ఆడిన యు ముంబా 8 మ్యాచ్లు విజయం సాధించి 4 మ్యాచ్లో ఓడిపోయి 1 మ్యాచ్ టైగా ముగించుకొని 45 పాయింట్లతో రెండవ ప్లేస్లో కొనసాగుతుంది. తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే ఈ సీజన్లో టోటల్ 13 మ్యాచ్లు ఆడగా 8 మ్యాచ్లు విజయం సాధించి 5 మ్యాచ్లో ఓడిపోయి 43 పాయింట్లతో 4వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ రెండు టీంల మధ్య ఈ సీజన్లో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో తెలుగు టైటన్స్ విజయం సాధించింది. మరి తెలుగు టైటన్స్పై యు ముంబై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంటుందా, లేదంటే మరోసారి తెలుగు టైటన్సే విజయం సాధిస్తుందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.